హాయ్ అండి. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కొత్త సంవత్సరం అని పిల్లలొచ్చారండి ఇంటికి. అన్నవరం వెళ్దాం అనేసి అంటే మాకు అన్నవరం దగ్గరండి. అన్నవరం వెళ్ళాం అందరం. ఇంకా అన్నవరం కొండ మీద అసలు ఖాళీ లేదండి. చాలా జనం ఉన్నారు. ఇంకా ఉచిత దర్శనానికి ఎళ్దాం అనుకున్నాం కానీ, అస్సలు ఖాళీ లేదండి. చంటి పిల్లలు, ఇంకా పిల్లలు ఉండలేరనేసి రూ. 200 టికెట్లు తీసుకున్నామండి. రూ. 200 టికెట్లు అరగంటలో దర్శనం అయిపోయిందండి. ఉచిత దర్శనం అయితే 3 గంటలు పడతదన్నారు. ఇంకా అందుకని 200 టికెట్లు తీసుకొని అరగంటలో దర్శనం అయిపోయింది. బయటకొచ్చేసామండి. అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా బా జరిగింది. అన్నదానంకెళ్ళామండి. అక్కడ స్వామి ప్రసాదం తిందామని వెళ్ళాం. కానీ అస్సలు ఖాళీ లేదండి. ఇంకా చంటి పిల్లలు, ఇంక పిల్లలు ఉండలేరనేసి ఇంకా రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. ఇంక అక్కడ భోజనం చేసి ఇంక ఇంటికొచ్చినప్పటికి సాయంత్రం 4 అయిందండి. పిల్లలు కొన్ని బొమ్మలు కొనమంటే కొన్ని బొమ్మలు తీసుకున్నామండి. ఇంకెక్కడికెళ్ళినా పిల్లలకి బొమ్మలంటే సరదా కదండీ! కొంచెం బొమ్మలు తీసుకున్నాం. ఇంకా అవి చూసి మా మనవళ్ళు తెగ గెంతేసారు ఆ బొమ్మలు చూసి. తల్లిదండ్రుల దర్శనం చాలా బాగా అయిందండి. ఈ కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ! కొత్త సంవత్సరం కనుక ఏ గుళ్ళు ఖాళీ ఉండవండి. మాకు అన్నవరం దగ్గర కనుక ఇంకా అసలు ఖాళీ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనం చూసారా ఎంత జనం ఉన్నారో. Mo pilan ako. Mo pilan talaga siya mababus. Amo bus. అన్నవరం దాటిన తర్వాత ఈ రెస్టారెంట్‌కి వచ్చామండి. వెజ్ మంచూరియా, పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ భోంచేసి ఇంక ఇంటికి బయలుదేరామండి. ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 4, 5 అయిందండి.